మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ 2 డైరెక్టర్ యోగి, ప్లీజ్ కమ్ హియర్. యోగికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళిద్దరికీ రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్కి రాబోతుంది వితిన్ 15 డేస్లో. అది కన్నడ బైలింగ్వల్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచెలంచెగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్కోర్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే నాది డైరెక్టర్ పాత్ర వేశా, అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మనకు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి జరిగేది, ఒక డైరెక్టర్కి అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి. అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగా తీసాడా సినిమా తీయలేదా అనేదే క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. చేయాల్సిన సినిమా #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ యాక్టింగ్ గురించి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ జస్ట్ పిల్లబచ్చా, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరన్నా పేరు మర్చిపోతే సారీ అండి.